ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు తెరతీశాయి. ప్రధానంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఆయా పార్టీల విజేతలు మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలు చేయడంతో ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పడిన హంగును ఏ పార్టీ ఛేదించి పురపీఠాన్ని సొంతం చేసుకుంటుందోనన్న ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3 జిల్లాల్లో 19 మున్సిపాలిటీలు ఉంటే తూప్రాన్, గడ్డపోతారం, దుబ్బాక, చేర్యాల, గుమ్మడిదల, గజ్వేల్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట, నారాయణఖేడ్, రాయంపేట్, హుస్నాబాద్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జహీరాబాద్, ఇస్నాపూర్, కోహ్లీ ఇంద్రేశం, జిన్నారం, మెదక్, నర్సాపూర్ లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన చోట స్వతంత్రంగా పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఎంఐఎం, బీజేపీ కీలకంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీతో స్వతంత్రులను తిప్పుకునేందుకు యత్నించాయి. హంగ్ ఏర్పడిన చోట ఇప్పటికే బీఆర్ఎస్ తరఫు నుంచి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పలుమార్లు చర్చలు జరిపారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో 26 వార్డులుంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, 4 స్వతంత్రులు గెలిచారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కి పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఉండగా ఏ పార్టీకి స్వతంత్రులు మద్దతిస్తారో వారే పురపీఠాన్ని గెలిచే అవకాశం ఉంది. ఆ మేరకు స్వతంత్రుల మద్దతు కోసం 2 పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటంతో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఇంద్రేశం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, స్వతంత్రులు 1 గెలిచారు. చైర్మన్ పీఠం కోసం 10 స్థానాలు కావాల్సి ఉంది. బీజేపీతో పాటు స్వతంత్రుల మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. జిన్నారంలో 20 వార్డులో బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, 2 స్వతంత్రులు గెలుపొందారు. ఎవరికీ మ్యాజిక్ రాకపోవడంతో స్వతంత్రులు బీజేపీతో మంతనాలు చేస్తున్నాయి. జహీరాబాద్ లో 37 వార్డుల్లో ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజారిటీ రాకపోవడంతో హంగి ఏర్పడింది. బీఆర్ఎస్ 15 సీట్లు సాధించగా కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, 3 స్వతంత్రులు విజయం సాధించారు. చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తున్నాయి. హంగ్ నెలకొన్న మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2 పార్టీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మెదక్ లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో మరో 2 సీట్ల కోసం బీజేపీ, బీఎస్పీతో గులాబీ పార్టీ చర్చలు జరుపుతోంది.